రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు కోట్లింగాల రేవులో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలోని 74 మంది ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్కు చెందిన వాలంటీర్లు నేడు కోటిలింగాల రేవులో స్వచ్ఛ భారత్ సేవ్ గోదావరి కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్ కవర్లను ఏరివేసి వ్యర్థ పదార్థాలను తొలగించి గోదావరి జలాల పరిరక్షణకు పూనుకుని శ్రమదానం చేశారు. తదుపరి రక్తదాన కార్యక్రమంలో 41వ వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ మరియు టెంబర్ మర్చెంట్ నందివాడ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలకు ముగ్ధులై వారికి 5,000 రూపాయలు బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎఫ్ఎస్ఎస్ సభ్యులు కె సుధాకర్ పట్నాయక్, చందన రాజు, పివిఎస్ కృష్ణారావు పాల్గొనడం జరిగింది. నది ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించడంలో శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, ఎంహెచ్ఓ వినూత్న, ఎం అనిల్, సహాయకులు అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.